సార్ నమస్కారం. కొన్ని పార్టీలకి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలంటే ఏమైనా చిన్న చూపు, లేకపోతే వీళ్ళని ఎలాగైనా బెదిరిస్తే అలా పడుంటారనే ఒక చులకన భావం ఏమైనా ఉంటుందా? లాస్ట్ 5 years అధికారంలో ఉన్నప్పుడు అలాంటి బిహేవియరే చూసాం. ఇప్పుడు సరే ప్రతిపక్ష హోదా ఉందా లేదా పక్కన పెడితే అధికారం కోల్పోయినా కూడా అలాంటి బిహేవియరే చూస్తున్నాం. ఎందువల్ల? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికీ నేను ముందుగా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా బూర్జువా పార్టీలకి ముఖ్యంగా బలంతో ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఇట్లా తేలిక భావం ఉద్యోగుల పట్ల, లేదంటే సాధారణ జీతం కోసం పనిచేసే వాళ్ళందరూ తమ తాబేదారులు అనుకున్నటువంటి ఒక లక్షణం ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు అన్నమయ్య జిల్లా కావచ్చు, మీరు అన్నట్టు కృష్ణా జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కోనసీమ జిల్లా, అట్లే కాళహస్తికి సంబంధించిన ఘటనలు ఏవైనప్పటికీ ఇది క్షమించరాని నేరాలు. నిన్న అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగినటువంటి ఘటనలో ఎంత దారుణం అంటే, ఆయన తాళం చెవి ఇవ్వలేదని చెప్పి తలుపులేసి మరి వాడు ఆ దాడి చేసినటువంటి వాళ్ళు కూడా సాధారణమైనటువంటి వాళ్ళు కాదు. పూర్వం అతను మాజీ ఎంపీపీగా ఉన్నాడు. అదే మాదిరి శ్రీకాంత్ రెడ్డి గారికి చాలా ముఖ్యమైనటువంటి అనుచరుడు అని చెప్పి పత్రికల్లో నేను చూశాను. అంటే నిన్నటిదాకా పెత్తనం చేస్తున్నటువంటి స్థానంలో ఉన్నారు. ఇది ఒక హక్కుగా భావిస్తున్నారు. అధికారంలోకి రావడం అంటే మేము ప్రజలకు సేవ చేయడం కోసం అధికారంలోకి వచ్చాము, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి అన్నటువంటి లక్షణం కంటే కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ కిందన ఐఏఎస్ దగ్గర నుంచి ఐపీఎస్ దగ్గర నుంచి కింద సాధారణమైనటువంటి వాళ్ళ దాకా వీళ్ళందరూ వాళ్ళ కింద మోచేతి నీళ్లు తాగే మనుషుల్లాగా చూడడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఎంపీపీ ఆఫీసులు, ఎంపీడీఓలు ఉన్నటువంటి ఆ కార్యాలయాలు, లేదనంటే ఎంఆర్ఓ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాన్ని ఎవడు అధికారంలో ఉంటే వాడి చెప్పు చేతుల్లో నడిచే పార్టీ కార్యాలయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. దాంట్లో భాగమే ఇంత దుందుడుకుతనం. ఈ నిన్నటిదాకా మా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు మేము అడిగితే లెక్క లేకుండా ప్రవర్తిస్తారా అని చెప్పి అహంభావంతో, అదే దాని ఏమంటే అగ్రకుల దురహంకారంతో దాడి చేయడమే. ఒక దళితుడుగా ఉన్నటువంటి ఒక అధికారి అక్కడ లేదు అన్నంటే ఆయన అధికారిగా చూడడం లే. నువ్వు ఒక తక్కువ కులం వాడివి, నేను అగ్ర కులం వాడిని, నేను చెబితే వినరా అన్నటువంటి అహంభావంతో చేసేటువంటి పనులు తప్ప మరొకటి కాదు. రెండవది, వైసీపీలో ముఖ్య నాయకులు అని చెప్తున్నారు. ముఖ్య నాయకులైనప్పుడు వైసీపీ నాయకత్వం ప్రకటన చేసి ఉండాల్సింది. వాళ్ళు చేసింది 100కి 100 తప్పు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు మనం డిబేట్ లో ఉన్నామని నిన్న అన్ని ఛానల్స్ లో అది స్క్రోల్ అయింది, పత్రికల్లో వచ్చింది. పోలీసులు బాగా యాక్ట్ చేశారు. వెంటనే వాళ్ళందరినీ రోడ్లలో ఈడ్చుకుంటూ పోయి అరెస్ట్ చేయడం అనేది వాళ్ళు అభినందించాలి. ఒక రకంగా మంచి పని చేశారు. అంటే భయం ఉండాలి కనీసం. ఇట్లా కార్యాలయాలకు మీదకెళ్ళి దాడి చేయడము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేయడం అనేది ఏమాత్రం సహించరానిది, కఠినంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి ప్రకటించి ఉండాలి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు. కనీసం శ్రీకాంత్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు ఇట్లాంటి వాళ్ళని క్షమించొద్దు, మీరు కఠినంగా శిక్షించండి అన్నా చెప్పుండాలా. లేదు, వాళ్ళని వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించి ఉండాలి. అప్పుడు కనీసం వీళ్ళ పట్ల మర్యాద నిలబడి ఉండేది. ఆ మాదిరి కూడా ప్రకటన చేయకపోవడం ఏమాత్రం సమంజసం కాదు. నేను అనేది వైసీపీ వాళ్ళని కాదు, కూటమి నాయకులైనా వైసీపీ నాయకులైనా ఏ పార్టీ వాడైనా అధికారుల పట్ల, ఉద్యోగుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. ఈ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నగరంలో హతీరాంజీ మఠం భూములను ఉన్నాయి. ఆ భూములను ఆక్రమణ చేస్తా ఉన్నారని చెప్పి హతీరాంజీ మఠం అధికారులు దాన్ని అడ్డుకోవడం కోసం పోతే వాళ్ళని ప్యాంటు షర్టు తీయించి మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి ఘటన కూడా జరిగింది. అది ఏ పార్టీ వాడైనా, అధికారంలో ఉండే వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళైనా దీన్ని ఏమాత్రం స్పేర్ చేయకూడదు, కఠినంగా వ్యవహరించాలి. ఆ సందర్భంగా మా పార్టీ తరఫున మేము చెప్పాం, హతీరాంజీ మఠం దగ్గర జరిగినటువంటి ఘటన పట్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా రియాక్ట్ కావాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని. హతీరాంజీ మఠం పర్సన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అధికారి కూడా దాని మీద కంప్లైంట్ చేశాడు. నేను అనేది హతీరాంజీ మఠం ఒకటే కాదు, మీరు చెప్పినట్టువే కాదు, ఇంకా ఇట్లాంటి ఘటనలు చాలా ఉన్నాయి, చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి. అధికారులు ఎవరుంటే వాళ్ళు తమ ఇష్టానుసారంగా. అవును,
ప్రవర్తన చేసేటువంటి లక్షణం మంచిది కాదు. Right. కాబట్టి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా రియాక్ట్ అయినాడు. మంచిది. పోయి ఆయన స్వయంగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళడం, ఆ ఉద్యోగులకు అందరికీ ధైర్యం చెప్పడం, మేము ఇట్లాంటి వాళ్ళను స్పేర్ చేయమని చెప్పి స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారే పోయి చెప్పడం అనేది కూడా మంచి అభినందనీయమైందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. మురళి గారు ఒక్క నిమిషం. బాలకోటి గారు నమస్తే. బాలకోటి, ఎందుకు ఈ